అసలుకి చాక్లెట్స్ తింటే ఏ విధంగా ప్రాబ్లమ్ అవుతుంది? చాక్లెట్స్ తిన్నప్పుడు మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. చాక్లెట్స్‌లో ఎప్పుడైనా చాక్లెట్ ప్యాకెట్‌ని వెనక్కి తిప్పి మనం ఇంగ్రీడియెంట్స్ అనేటిది మనం చదవాలి. ఇంగ్రీడియెంట్స్ అనే దాంట్లో మనకి ఎప్పుడూ ఉంటుంది. కోకోవా అని ఉంటుందనమాట. ఆ తర్వాత ఇతరితరయి ఉంటాయి. కొన్ని కెమికల్స్ ఉంటాయి. కొన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కొన్ని కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇలాంటివి అనేక రకమైనవి ఉంటాయి. కానీ దాంట్లో ఒక పదం కూడా ఉంటుంది. షుగర్. షుగర్ తోటి మెయిన్ ప్రాబ్లమ్. ఇలాంటి షుగర్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది? ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటారనమాట. సో, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనంటే ఇన్సులిన్. మనకి షుగర్ ఎప్పుడు పెరిగినా కానీ ఇన్సులిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఐజీఎఫ్ తోటి మనకది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. మరి అది ఇన్సులిన్‌కి కదా సంబంధం, షుగర్ కదా, మెటబాలిజం కదా, చర్మానికి ఎటువంటి సంబంధం అని ప్రశ్న వస్తుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ చర్మం పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రిసర్చ్ చెప్పిందనండి. రిసర్చ్‌లో మనం చేసినప్పుడు ఏం తెలిసిందనంటే ఐజీఎఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి ఆయిల్ ల్యాండ్స్‌లో మనకి ఆయిల్ యాక్టివిటీ అనేది పెరిగి అక్కడ నెమ్మదిగా ఆయిల్ అంతా నెమ్మదిగా వచ్చి పేరుకుపోతూ ఉంటుంది. అక్కడ ఆయిల్ అంతా అక్కడ పేరుకుపోవడంతోటి మనకి చర్మంలో అక్కడంతా మొత్తం బొడుపులాగా తయారవుతుంది. దాన్నే మనం కొమిడోన్స్ అని అంటాం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ పాపులర్ స్టేజ్, నాడ్యులర్ స్టేజ్‌లో అక్కడ ఏమవుతుంది? ఈ ఐజీఎఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. సో, షుగర్ కంటైనింగ్ ఐటెమ్స్ ఏవైనా సరే, చాక్లెట్స్ కానివ్వండి, స్వీట్స్ అయినా గాని, మనం ట్రెడిషనల్ స్వీట్స్ బావుంటాయి కదా, బెల్లంతోటి చేసినయని అంటారనమాట. 1, 2 తింటే పర్లేదండి. కానీ అదే పనిగా యుద్ధం చేస్తేనే ప్రాబ్లమ్ అనమాట.